Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈరోజు మనము తెలుగులో ఆన్సర్ రేటింగ్ ఎలా రాయాలనేది మాత్రం చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో జైన మతం మరియు బౌద్ధ మతం వృద్ధి చెందడానికి ఏ అంశాలు దారితీశాయి మరియు సమాజం పైన వాటి ప్రభావం. ఇది మీకు యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతుందండి. ఓకేనా. సో క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే మీకు తెలుగు మీడియంలో చెప్తాను. ఫస్ట్ పరిచయం రాసేటప్పుడు ఎలా రాయాలి, ఓకేనా. సో జైన మతం మరియు బౌద్ధ మతం ప్రాచీన భారతదేశంలో తదుపరి అంటే వేదకాలం తర్వాత ముఖ్యమైన మత సంస్కరణ ఉద్యమాలుగా ఉద్భవించాయి. అయితే క్రీస్తుపురం 6వ శతాబ్దం లో ఇది ఎప్పుడంటే ప్రారంభం అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మతాలు, సామాజికము, అంటే ఈ సామాజిక మతాలు అనేవి ఒకటి, ఓకేనా. తర్వాత ఆర్థికంగా వాటిలో వచ్చిన మార్పులు ఏదైతే ఉన్నాయో వీటి యొక్క మెయిన్ రీజన్ గా మనము ఈ జైన మతం, బౌద్ధ మతం వచ్చినాయని చెప్పొచ్చు. ఎందుకనంటే అప్పుడు మనము మతపరంగా తీసుకున్నప్పుడు అప్పుడు ఈక్వాలిటీ అనేది లేకపోవడము, ఆర్థిక పరంగా తీసుకున్నప్పుడు కూడా ఈక్వాలిటీ అనేది లేకపోవడము, సో బ్రాహ్మణ ఆధిపత్యం కానీ ఇలాంటివన్నీ కూడా మనం మేజర్ రీజన్స్ గా తీసుకొని, ఇంకా మీరు బెస్ట్ గా రాయొచ్చు. జస్ట్ నేను సింపుల్ గా ఇచ్చాను, మీరు ఇంకా అంటే తెలుగులో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. సో మేజర్ రీజన్స్ ఏంటి అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకోండి. తర్వాత మరి వీటి పెరుగుదలకు గల కారణాలు తీసుకున్నప్పుడు సామాజిక కారణాలు అంటే ఏంటిది, మెయిన్ గా కుల వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేది అప్పుడు, ఓకేనా. సో ఈ కులం వ్యవస్థ అనేది స్ట్రాంగ్ గా ఉండడం వల్ల సమాజంలో ఏమైంది అంటే అసమానతలు అనేది దారితీశాయి. అయితే మరి అసమానతలు అందరికి ఏం చేశాయి, నో వన్ సాటిస్ఫైడ్, అసంతృప్తిని అనేది కల్పించాయి. మరి క్షాత్రియులు బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు అన్నట్టుగా. సో వాళ్ళు ఎక్కువ బ్రాహ్మణ ఆధిపత్యం ఉందనేది భావించి ఏం చేశారంటే ఆధ్యాత్మిక అండ్ సమానత్వము, మతపరమైన బోధనలకి వీళ్ళు ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా వచ్చిన ఏంటంటే మనకి జైన మతం అండ్ బౌద్ధ మతం, ఓకేనా. సో అప్పుడు వీటికి సపోర్ట్ అనేది ఎక్కువగా దొరకడం అనేది జరిగింది. నెక్స్ట్ మతపరమైన అశాంతి తీసుకున్నప్పుడు, మనం వేదకాలం తీసుకున్నప్పుడు మతపరమైన పద్ధతులు కానీ వాళ్ళ ఆచార పద్ధతులు కానీ చాలా డిఫికల్ట్ గా ఉండడము, అండ్ వాళ్ళ భాష అనేది సంస్కృతిని వాళ్ళు యూజ్ చేయడం అనేది అందరికీ అర్థం కాకుండా ఉండడం అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్పొచ్చు. ఆచారాలు, యాగాలు చేయడంలో బ్రాహ్మణులు, పూజారులు ఆధిపత్యం అనేది వహించడం, నార్మల్ ప్రజలందరినీ దూరంగా చేయడము. సో ఈ ఆచారాలను అర్థం చేసుకోవడం లేదా అంటే ఇది చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో అది ఒకటి, ఓకేనా. అండ్ ఇది పెరుగుతున్న అసంతృప్తికి దారి తీసిందని మనం ఇలా ఒక నార్మల్ లాంగ్వేజ్ లో రాయడానికి ట్రై చేయండి. డోంట్ థింక్ మరి పర్టికులర్ తెలుగులోనే రాయాలని, ఎందుకంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ రాస్తున్నప్పుడు అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లో ఎవరు రాయరు. మనం నార్మల్ గా వాడే భాష కంటే కొంచెం టెర్మినాలజీని యూజ్ చేసుకొని రాయాల్సి ఉంటుంది, ఓకేనా. మరి ఆర్థిక పరమైన కారణాలు తీసుకున్నప్పుడు వాణిజ్యము మరియు వాణిజ్య వృద్ధి అనేవి ఈ పురాతన భారతదేశంలో వైశ్యులు అంటే ఇప్పుడు వ్యాపార వర్గం వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఆర్థిక సాధికారతకి దారి తీసిందని చెప్పొచ్చు. అయితే మరి సనాతన మన వర్ణ వ్యవస్థ తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఉంది, అప్పటికి ఆర్థిక పరిస్థితులు తీసుకున్నప్పుడు వీటిలో మనకి ఆర్థికంగా మెరుగుదల అనేది స్టార్ట్ అయింది. సో దే స్టార్టెడ్ సపోర్టింగ్ అన్నట్టుగా, ఓకేనా. సో దే స్టార్టెడ్ సపోర్టింగ్ టు వాట్, జైనిజం అండ్ బుద్ధిజం. సో వాళ్ళు ఈ జైనిజం బుద్ధిజానికి సపోర్ట్ చేయడం, ఎందుకనంటే వీళ్ళు జైనిజం బుద్ధిజం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ సమానతలు అనేది ఎక్కువగా ఉన్నాయి, అసమానతలు తక్కువగా ఉన్నాయి కదా. సో అదొకటి మెయిన్ రీజన్. అండ్ వ్యాపారస్తులు ఎక్కువగా సపోర్ట్ చేయడం వల్ల ఇవి ఎక్కువగా వెలుగులోకి రాగలిగాయి, ఓకేనా. వాళ్ళకంటే చాలా ప్రోత్సాహం అనేది లభించింది. మరియు ఇంకోటి ఏంటంటే వ్యవసాయం యొక్క పెరుగుదల కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే పంట పండించడము అండ్ వాళ్ళ పంటలో వచ్చిన లాభం వల్ల వాళ్ళు ట్రేడింగ్ చేయడము, సో అంటే ఆర్థిక పరంగా మెరుగుపడ్డారు. సో ఆ విధంగా కూడా ఇక్కడ వీళ్ళు ఈ మెరుగుపడ్డ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ జైన మతం, బౌద్ధ మతానికి సపోర్ట్ చేయడం వల్ల పీపుల్ కూడా ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత జంతువుల యొక్క బలి అనేది కూడా ఇందులో లేదు. తర్వాత నార్మల్ లాంగ్వేజ్ ఉండడము, అహింస సూత్రాలు అనేది పాటించడం కూడా ప్రజలకు ఎక్కువగా నచ్చింది. తర్వాత బ్రాహ్మణ ఆధిపత్యానికి సవాలు తీసుకున్నప్పుడు బ్రాహ్మణ పూజారులు వైదిక ఆచారాలు మరియు మతపరమైన వివరాల్లో ఇలా అంటే ప్రతిసారి ఇంకా వాళ్ళది ఆధిపత్యం ఉండేది. సో ఇది ఏమైంది మనకి ఆ ప్రజలందరికీ కూడా ఏందనంటే ఇట్స్ నాట్ అండర్స్టాండ్, అంత అందరికీ అర్థమయ్యేది కాదు. అండ్ వాళ్ళ పద్ధతులు, సాంప్రదాయాలు కంప్లీట్ గా వేరు. సో వాళ్ళు ప్రతిదాన్ని దూరం పెట్టేవాళ్ళు. మనం ఈవెన్ పాత సినిమాలు చూస్తే మంచినీళ్ళ బావి దగ్గర కూడా రానిచ్చే వాళ్ళు కాదు బ్రాహ్మణులు కాని వాళ్ళను. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ వాళ్ళ బోధనలు కూడా ఏ భాషలో ఉండేది, సంస్కృత భాషలో ఉండేది. ఆ సంస్కృతి అనేది మరి ఎవరికన్నా అందరికీ అర్థమయ్యేది కాదు కదా. అందుకే మరి ఇప్పుడు జైనిజం, బుద్ధిజంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం భాష వాడేవాళ్ళు అంటే పాలి అంటే ప్రాకృతిని వాడేవారు. సో ఇదేంటంటే ఈ పాలి ప్రాకృతం అనేది సింపుల్ గా ఉండేసి జనాలకు బాగా అర్థమయ్యేది వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది.
సో అలా అర్థం అవ్వడం అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది రావడానికి జైనిజం బుద్ధిజం వచ్చి త్వరగా అభివృద్ధి చెందడానికి. మరి భారతీయ సమాజం పైన వాటి ప్రభావం తీసుకుంటే సాంస్కృతిక రచనలు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము జైనిజం బుద్ధిజం ఇవి చాలా సింపుల్ అంటే లాంగ్వేజెస్ ని యూజ్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్. అయితే కన్నడ సాహిత్యాన్ని కూడా ఇవి సహకరించాయని చెప్పొచ్చు. మరి వాళ్ళ యొక్క బోధనలు అనేవి ఎక్కువగా పాలి అండ్ ప్రాకృతిలో ఉండడం వల్ల అందరికీ అందుబాటులో ఉండేది. తర్వాత నిర్మాణాలు తీసుకున్నప్పుడు ఇక్కడ మనం మెయిన్ గా సాంచి గాని బహ్రూత్ గాని గయా ఇలాంటి నిర్మాణాలు మనము ఎస్పెషల్ గా ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. మరియు జైన దేవాలయాలు రాజస్థాన్లోని మౌంట్ అబులో ఉన్న వంటివి కూడా మనం ఎగ్జాంపుల్స్ గా రాయొచ్చు. ఎప్పుడైనా కూడా ఎగ్జాంపుల్స్ రాయడానికి ట్రై చేయండి. అయితే ఈ నిర్మాణాలు మరి వాళ్ళ యొక్క డిజైన్ అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళ కళాత్మకత అనేది ఏ విధంగా ఉంది అనేది ప్రదర్శిస్తున్నాయి. నెక్స్ట్ తాత్విక వారసత్వం. అయితే ఇక్కడ మరి జైనమతం బౌద్ధమతం తీసుకున్నప్పుడు రెండింటి కూడా మెయిన్ గా ఏంటి అని అంటే అహింస అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. తత్వశాస్త్రము అండ్ నీతి శాస్త్రాలకు మూల స్తంభంగా ఇది మారడము, భారతదేశం అంతటా నైతిక విలువలు మరియు సామాజిక నిబంధనలను ప్రభావితం చేస్తూ అన్ని జీవుల పట్ల అహింసను ఇవి ఎక్కువగా సపోర్ట్ చేయడం వల్ల ఇది ప్రజలు కూడా ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరి రాజకీయ పరిణామాలు తీసుకుంటే సభలు సమితిలు ఉంటాయి కదండి. సో ఇవి ఎలా అనంటే వీటి యొక్క నిర్మాణాలు అనేవి ఇప్పుడు జైన మతం బౌద్ధ మతంలో ఉన్నవారు ఎక్కువగా వీటిని చేపట్టడం జరిగింది. అండ్ నిర్ణయాధికారము పాలన అనేది చాలా సులభతరం చేయడం జరిగింది. సో దానివల్ల కూడా పీపుల్ ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మతంలో సరళత అంటే ఏంటిది, ఇప్పుడు ఇక్కడ సంక్లిష్ట ఆచారాలతో పోలిస్తే అంటే ఇప్పుడు మనం బ్రాహ్మణ ఆచారాలతో పోలిస్తే చాలా సింపుల్ అన్నట్టుగా అక్కడ ఉన్నన్ని పద్ధతులు కానీ అవన్నీ లేవు, సింపుల్ గా ఉన్నాయి, అందరికి అందుబాటులో ఉన్నాయి, అందరికి ఈక్వాలిటీ అనేది ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ గా మనము ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా. మరి ముగింపు తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా మనకు సపోర్ట్ చేసింది, ఏ విధంగా డెవలప్ అయిందన్న పాయింట్ ఆఫ్ లో జైన మతం బౌద్ధ మతం తీసుకుంటే ప్రాచీన భారతదేశం అభివృద్ధి చెందుతున్న సామాజిక మతపరమైన ప్రకృతి దృశ్యాలను ఈ ప్రతిస్పందనగా ఉద్భవించాయని, తర్వాత మరి ఇవి తీసుకున్నప్పుడు ప్రత్యామ్నాయాలుగా కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇంకా ఇవి తీసుకున్నప్పుడు రాజకీయ రంగాలపైన ఏ విధంగా ప్రభావితం చూపాయి, మతం పైన ఏ విధంగా ప్రభావితం చూపాయి, అండ్ అహింసను ఏ విధంగా బోధించాయి, తర్వాత నైతిక ప్రవర్తన అనేది ఏ విధంగా ఉందనేది మీరు పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఇలా ఒక కంక్లూజన్ రాయడానికి ట్రై చేయండి. సో మీ వంతుగా మీరు ఇంకా దీన్ని బెటర్మెంట్గా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇఫ్ పాసిబుల్ అయితే నేను హ్యాండ్ రిటర్న్తో రాయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ టైం సరిపోతుంది, ఎందుకంటే హ్యాండ్ రిటర్న్ వల్ల ఇంకా బెస్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు మనము. సో నేను ప్రీవియస్గా హ్యాండ్ రిటర్న్ ఇచ్చాను. ఐ విల్ ట్రై అగైన్. కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నా, బట్ ఐ విల్ ట్రై ఇన్ హ్యాండ్ రిటర్న్ ఓన్లీ, ఎందుకంటే అప్పుడు పర్ఫెక్ట్ తెలుగు అనేది మనం రాయొచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తే నేను 100% దాని మీద వర్క్ అయితే చేస్తాను. ఎందుకంటే నేను ఇంత వర్క్ చేసి మళ్ళీ అది కొంతమందికి రీచ్ అవ్వడం వల్ల కూడా నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. కానీ కొంతమంది కోసం నేను చేయను అనట్లేదు, చేస్తాను. బట్ మీరు కూడా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఓకే, చాలా మందికి యూజ్ అవుతుంది కదా.